కరెంటు పొయ్యికి మారితే గ్యాస్ నుంచి కరెంటు పొయ్యికి మారితే డబ్బులు. అవును. సో, గ్యాస్ కొరత కారణంగా కొత్త పథకాలతో ముందుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు. సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన నెలకొంది. వాణిజ్య సిలిండర్ల కొరతతో ముంబయి, ఢిల్లీ, చెన్నై సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతూ ఉన్నాయి. ఈ పరిణామాల నడుమ తమిళనాడు ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. వాణిజ్య సిలిండర్కు బదులుగా విద్యుత్ స్టవ్లను వినియోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఛాయ్ దుకాణాలకు కరెంటుపై యూనిట్కు ₹2 చొప్పున రాయితీని ప్రకటించింది. రాష్ట్రంలో ఎల్పీజీ పరిస్థితులపై ప్రభుత్వం సమీక్షించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, ఛాయ్ దుకాణాలకు ఇండక్షన్ స్టవ్లు వినియోగంతో వచ్చే అదనపు విద్యుత్ బిల్లులపై యూనిట్కు ₹2 చొప్పున రాయితీని అయితే అందించాలని నిర్ణయించింది. వాణిజ్య సిలిండర్ల విషయంలో కేంద్రం ప్రకటించిన పరిమితులు అమల్లో ఉన్నంత వరకు ఈ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లో విద్యుత్ వినియోగం పెరిగిందని, విద్యుత్ డిమాండ్ సగటు కంటే సుమారు 50% పెరిగిందని చెప్పేసి అంటున్నారు. దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఇటీవల కీలక చర్యలు చేపట్టింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు వంటి అత్యవసర నాన్ డొమెస్టిక్ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ గ్యాస్ సరఫరాను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చాలా చోట్ల దుకాణాలు మూతపడగా పలు ప్రాంతాల్లో ఛార్జీలను అయితే పెంచి నడిపిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా మీరు చూసుకుంటే గ్యాస్ స్టవ్ నుంచి ఇండక్షన్ కరెంట్ స్టవ్కి మారినట్లయితే వారికి కరెంటు బిల్లు దాదాపు సగం పైనే తగ్గిస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని